ఆచార్య గారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఓట్ చోరీ అంశంపై గట్టిగానే విమర్శిస్తోంది, ఆరోపణలు చేస్తోంది. మహారాష్ట్ర, బీహార్లో లాగా తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగింది అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అందుకోసమనే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. సో ఈసారి అసెంబ్లీలో ఇది కూడా చాలా హైలైట్ అయ్యేటువంటి అంశంగా నిలబోతోంది. మీ స్ట్రాటజీ ఏంటి? పెద్దలు సత్యం గారికి, అదేవిధంగా మల్లయ్య గారికి, లింగం యాదవ్ గారికి, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఇంతకుముందు లింగం యాదవ్ గారు అనర్గళంగా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోని ఎన్నికల ప్రచారంలో ఎట్లా చెప్పిండో అట్లా చెప్పేసిండు. అన్ని అయిపోయినాయి. ఈ ఊర్లలో ఇంతకుముందు పిట్టల దూరలు వచ్చేది, ఊర్లలో కోతల రాయిళ్ళు, ఈ కోతల రాయిళ్ళు, మూతల రాయిళ్ళు. ఈ ఢిల్లీకి ఏమో నిధులు మోస్తున్నారు, ఈడనేమో కోతలు కోస్తున్నారు. ఏమన్నా అంటే మెడలో ఉంచుతాం, తొడలో ఉంచుతాం, నడుములో ఉంచుతాం అని ఇక మాట్లాడుతున్నారు. వాళ్ళు మెడలో ఉంచుతారా, నడుములో ఉంచుతారా, ప్రజలు చెప్తారు వాళ్ళకు. ఇవాళ 6 గ్యారంటీలని మరిపించటానికే ఈ ప్రతినిత్యం ఒక డ్రామాని తెరపైకి తెస్తున్నారు. 6 గ్యారంటీలు ఎటువంటివి అంటే రోల్డ్ గోల్డ్ లాంటివి. రోల్డ్ గోల్డ్ గోల్డ్ ఎంత ఉంటుందో, ఇలా 6 గ్యారంటీలల్లా అమలు అంత ఉంటుంది, అమలు అంతే ఉంటుంది. ఇక అది మనం అర్థం చేసుకున్నారు, ప్రజలకు అర్థమైపోయింది. ఏమన్నా అంటే మేము బస్ ఫ్రీ ఇస్తున్నాం, బస్సులు వీళ్ళు పెట్టింది కాదు, బస్సులు వీళ్ళు కొత్తవి తెచ్చింది కాదు, ఏదో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిర్రు. ఇవాళ బస్సుల పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది? పండుగలు వస్తే గతం 10 రూపాయలు పెంచి, కిలోమీటర్కు 10 రూపాయలు పెంచి, ఇవాళ ఎట్లా డబ్బులు మెడలోంచి, ఎవరి మెడలోంచి పైసలు వసూలు చేస్తున్నారో తెలుస్తుంది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, 5 రోజుల అసెంబ్లీ తోటి ఒరిగేది లేదు, పోయేది లేదు. ఈ 5 రోజులల్లా ఈ అర్చకం 2 రోజులు ఒక ఆయన అరుస్తాడు, 2 రోజులు అందరు కలిసి అరిసే లోపల అయిపోతుంది. ఇది ఏదైతే కాళేశ్వరం మీద జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద సరైన విధంగా మాట్లాడేటువంటి తప్పులని కాంగ్రెస్ పట్టుకుంటుందనే విశ్వాసం అయితే నాకు లేదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం డూప్ ఫైటింగ్ చేయాలని చూస్తుంది. డూప్ ఫైటింగ్ ఇదంతా ఓ డ్రామా. ఇవాళ బీసీ వీళ్ళకు 42% వాళ్ళ లోపల డూపే. ఇవాళ వాళ్ళు మీతో బీజేపీతో చేసేది కూడా డూప్ ఫైటింగ్ ఏనా? అది కూడా అదే ఒరిజినల్. మాతోటి ఏం చేయరు కూడా. ఇప్పుడు ఏదో మెడలో ఉంచుతున్నారు కదా, అది కూడా డూపే కదా. మెడలో ఒక ప్రధానమంత్రి మెడలో ఉంచుతారా? ఇలా నేను కూడా అంట, మీ రేవంత్ రెడ్డిని మెడలోంచి మళ్ళా ఉల్టా తిప్పి మీదికి తీస్తా, లోపలికి తీస్తా అని అంట. అయితే రాస్తా, ఇది డూప్ మాటనే కదా, ఫేక్ మాట, డూప్ మాట. ఇవి గౌరవించేటువంటి మాటలు కావు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి విధంగా ప్రజలు బాధపడుతున్నారు. నిజంగానే యూరియాది ఇబ్బంది అన్నారు కదా, మరి నిజంగానే యూరియా ఇబ్బంది ఉంటే 400కు 350కి సంచి ఎట్లా దొరుకుతుంది? ఇలా రైతులు బయట దళారీల దగ్గర 400కు 350కి తెచ్చుకొని ఈ బాధలు పడేదానికంటే ఎందుకని వాళ్ళు తెచ్చుకుంటారు కదా. ఏడికెళ్ళి వచ్చింది అంటున్నా. ఈ యూరియా ఇదంతా కూడా బయట ఈ మార్కెట్ లో వస్తున్నటువంటిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇదంతా వీళ్ళు ఉన్నదాన్ని మొత్తం కూడా దాన్ని ఎక్కడో అక్కడ బ్లాక్ మార్కెట్లకు తరించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇక మొత్తం అన్ని సీల్ వేసి కూర్చుంటాయి. కరప్షన్, కాంట్రవర్సీ, మొత్తం ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ మీకు నిజంగానే సిద్ధు మీద మీకు ఉంటే ఇలా 6 గ్యారంటీలు ఓ సుమారుగా 400 మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సరే, మేము 6 గ్యారంటీలు ఒక్కొక్కటి లబ్ధిదారులు ఎవరు, ఎంతమంది లబ్ధిదారులు, ఏ జిల్లాలో ఎంతమంది, ఇవాళ మీరు ప్రతి మహిళకు 2500 ఇస్తున్నారు. ఎంతమంది మహిళలకు ఇచ్చిరు? ఒక తులం బంగారం ఇస్తున్నారు 1,00,000 రూపాయలతో పాటు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? 2000 4,000 చేస్తున్నారు. వృద్ధాప్య ఓఏపీ పింఛను, వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు 4,000 నుంచి 6,000 చేస్తున్నారు. ఇవన్నీ జరిగినవా లేదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోరు. మా మెడలోంచేది, మా తొడలోంచేది వంచుదురు కానీ అది ప్రజలు చూస్తారు. ఆఖరికి వల్ల పిసిసి అధ్యక్షుడు దిగజారి కరీంనగర్లా
30,000 ఓట్లు వేసుకొని దొంగ ఓట్లు వేసుకొని ఎంపీగా గెలిచిడు అంటున్నాం. అరే 2 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీ వచ్చింది, మేము 30,000 ఓట్లు వేసుకున్నాం అంటున్నాం. మేము నిజంగానే దొంగ ఓట్లు వేసుకుంటే ఎంపీకి ఎమ్మెల్యేకి 6 నెలలు 5 నెలలు వ్యత్యాసం ఉన్నది. మా ఎమ్మెల్యేకి మా బండి సంజయ్ ఎందుకు ఓడిపోయిండు? ఇవాళ నేను 6 సార్లు ఓడిపోయినా, 40 ఏళ్లతోటి, 1500 తోటి, 5000 తోటి. అంటే మేము ఇక్కడ మ్యాన్పులేట్ చేసుకోలేకపోదుమా? ఇలా మేము ఇన్ని బాధలు పడి ఓడిపోవాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది? ఇలా మీరు 8 సీట్లు మీరు గెలిచిరు కదా, మా దొంగోట్లతో గెలిచిరా? ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ 6 నెలల ముందు మీ ప్రభుత్వమే ఉంది కదా, బిఎల్ఏలు మీరే, బిఎల్ఓలు మీరే, ఇలా ఎంఆర్ఓలు మీరే, కలెక్టర్లు మీరే, అజమాయిషి మీరే, ఓట్లు రాపిచ్చేది మీరే, మీటింగులు పెట్టేది మీరే, ఇలా పార్లమెంట్ ఎలక్షన్ చేసింది మీరే. ఇలా మమ్మల్ని దొంగతనం చేసిరని ఇలా మాట్లాడి ఓటు చోరీ అన్నీ ఇదే. ఇలా మా మీద ఏదో బురద చల్లాలి, మళ్ళీ ఇది మేము కడుక్కునే లోపల మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాలి, అది కడుక్కునే లోపల మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాలి. ఇవాళ ప్రజలు చూస్తున్నారు మీ చిత్తశుద్ధి, మీ నీతి, మీ నిజాయితీ, మీ 6 గ్యారంటీలు, మీ 420 హామీలు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మా మెడలు, మా తొడలు వంచేటప్పుడు వంచుదురు, అది ప్రజలు చూస్తారు. మీరు గడుకోసారి నరేంద్ర మోడీ మెడలు వంచుతా అని మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మీరు కూడా ప్రధానమంత్రి చేసిండు, పివి నరసింహరావు చేసిండు, మన్మోహన్ సింగ్ చేసిండు, రాజీవ్ గాంధీ చేసిండు. వాళ్ళందరినీ ఇదే రకంగా మెడలు తొడలు ఉంచుతారా చెప్పండి? మీరు మొన్న పంపించిన 4 నెలలు అయింది, మీరు 42% రిజర్వేషన్ బిల్లు చేసి 4 నెలలు అయింది. 15 నెలల మీరు 4 నెలలు అయింది. మీరు 4 నెలలనే మేము చేయలేదు అనే బట్టగాల్చి మీదేస్తే ఏం చెప్పాలి? ఇక రైట్, మేము ఏం చెప్పాలి?